హాయ్ ఫ్రెండ్స్, మన నిండు వెన్నెల్లో చూడొచ్చు చందమాంగా కనిపిస్తాను. నిండు వెన్నెల్లో మన శ్మశాన వాటి దగ్గర ఉన్నాం. మనం ప్రజెంట్ ఈ శ్మశాన వాటికి కిందకు వచ్చేసాం. మనం కంప్లీట్గా ఈ వీడియోలో చూద్దాం. ఇదే కొండ చుట్టూరు వెళ్తుంది కదా ములస్థానం ఎల్లమ్మ. అందుకనే మనం ఈ వేలో ఉన్నాం, అయితేపల్లి వేలో ఈ శ్మశాన వాటికి వస్తుంది. ఆ ప్రదేశంలో ప్రజెంట్ అయితే మనం ఉన్నాం. ఇక్కడ ఆలయాలు ఉన్నాయి, అందువల్లే ఇక్కడ స్టాప్ చేస్తారంట. అందువల్లే మనం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం శ్మశాన వాటి దగ్గర. ఇక్కడ చాలా మంది అయితే మనం ఇక్కడ లేట్ అయిపోయిందని కాబట్టి ఇక్కడే భోజనం చేస్తున్నారు శ్మశాన వాటికలో. చూద్దాం మన వాళ్ళు అయితే ఏ విధంగా ఉన్నారు, ప్రజెంట్ పరిస్థితి ఏంది అనేసి. అర్ధరాత్రి చూడండి, మా ఫ్రెండ్స్ అందరూ అయితేపల్లి శ్మశాన వాటికలో అయితే ప్రజెంట్ అయితే తింటున్నారు. ఇక్కడ అక్కడ కనిపించేది శ్మశాన వాటిక. ఆ శ్మశాన వాటిక ఆపోజిట్లో మనకు శివాలయం ఉంటుంది, చూస్తున్నారు కదా. ఏ శివాలయం పక్కనే మనకు ఆంజనేయ స్వామి, అందరూ ఇక్కడే ఆలయాలు ఉన్నాయి ప్రజెంట్. చూడండి అద్భుతంగా ధైర్యంతో అయితే మా తరుణ్ అయితే ధైర్యంగా అయితే తింటున్నాడు శ్మశాన వాటికలో. చూశారు కదా, మన ఫ్రెండ్స్ అయితే చాలా మంది వరకు అయితే వచ్చారు. మనకు నిండు వెన్నెల్లో మనం చూడొచ్చు. నిండు వెన్నెల మనకు కనిపిస్తుంది పైన. వెన్నెల ప్రజెంట్ కనిపించట్లే కదా. వెన్నెల్లో మన శ్మశాన వాటికలో చాలా మంది అయితే వచ్చారు. ఇక్కడ శ్మశాన వాటిక ముందుగానే ప్రజెంట్ అయితే ఇక్కడ మెయిన్ రోడ్లోనే మనకు ములస్థానం ఎల్లమ్మ మనకి కొండ చుట్టూ వెళ్ళే ప్రదేశం ఇది. అందుకనే చాలా మంది అయితే వచ్చేసారు, ఇక్కడికి వచ్చి తింటున్నారు. ప్రజెంట్ అయితే తినడానికి టైం లేదు కాబట్టి. చూడండి నిన్ను వెన్నెల్లో మనకు అయితేపల్లి శ్మశాన వాటికలో మన వాళ్ళు అయితే బాగా బ్రహ్మాండంగా తింటున్నారు ఈరోజు అయితే. మీరైతే ఈ వీడియోని చూశారు కదా, మీ కామెంట్స్ అయితే తెలియజేయండి ఎలా ఉంది ఏంటి అనేసి.